హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. దీంట్లో చింతపండు రసం ఏమీ వాడకుండా చేసుకుంటా టేస్టీగా ఉంటుంది. ప్లస్ జిగురు ఉండదండి. చాలా ఈజీగా అయిపోతుంది. సో దానికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ఆయిల్ కొంచెం పడుతుంది. ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి జనరల్గా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలంటే మూత పెట్టేయాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. మనం చింతపండు రసం ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ టమాటోస్తోనే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటోస్ కూడా మెత్తగా అయిపోవాలండి. సో దానికోసం కూడా ఒకసారి మూత పెట్టేద్దాం. సో నెక్స్ట్ మూత తీసి చూస్తే చూడండి, టమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయి కదా. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని బెండకాయలు యాడ్ చేసేసుకుందాం. ఇది బెండకాయ కర్రీ కదా, కొంచెం బెండకాయలు అది ఆ సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రైకి కోసుకున్నట్టు చిన్న చిన్నవి కట్ చేస్తే కనుక మొత్తం అది చితికిపోతాయండి. ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ఒక ఫుల్ స్పూను పెరుగు యాడ్ చేసుకుని మొత్తం తిప్పేస్తే మనకి జిగురు అనేది ఉండదు కర్రీ. అండ్ కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అది కూడా మిక్స్ చేసేసుకుందాం మంచిగా. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ అలా ఉడికితే బాగుంటుంది. ఉప్పు కారం పడుతుంది కర్రీకి. చూసారు, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించేసుకోవాలి. అప్పుడు కర్రీ అవుట్పుట్ సూపర్ వస్తుంది. చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీరు హైరన్నా పడిపోయి చింతపండు రసం అలాంటివి ఏం అక్కర్లేదు. ఇలా నార్మల్గా వండేసుకోండి. ఇంకా డిష్ అవుట్ చేసుకుంటే సూపర్ ఇంకా కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.